తాజా 30 ఎయిడ్స్ ఈ వ్యాధి సోకిన వారికి మరణం తప్ప ఉపశమనం ఉండదు. ఈ భయంకరమైన వ్యాధిని నయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాధికి ఔషధాలను కనిపెట్టడంతో పాటు వ్యాక్సిన్ కూడా డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్ గేట్స్ లాంటి అపర కుబేరుడు కూడా ఎయిడ్స్ అంతు చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటిదాకా సరైన ఫలితం మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో మన దేశంలో, మన హైదరాబాద్లో ఎయిడ్స్కు ఔషధాన్ని కనిపెట్టామని ప్రభుత్వ హోమియో డాక్టర్లు చెప్తున్నారు. భాగ్యనగరంలోని రామంతపూర్లో హోమియోపతి ఆసుపత్రి ఉంది. ఇక్కడ పాము విషంతో తయారు చేసిన ఔషధాన్ని 2 ఏళ్లుగా ప్రయోగిస్తున్నామని డాక్టర్లు వివరిస్తున్నారు. ఈ ప్రయోగంలో ఇప్పటికే 30 మందికి ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్తున్నారు. మరో 3,000 మందికి వ్యాధి అదుపులోకి వచ్చిందని వివరిస్తున్నారు. ఈ వార్త తెలిసి ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. 100 నుంచి 200 మధ్యలో ఉండే రోగుల సంఖ్య ఇప్పుడు 1000కి పెరిగిందని ఆసుపత్రి మేనేజ్మెంట్ చెప్తోంది. ఈ పరిస్థితుల్లో రామంతపూర్ హోమియో ఆసుపత్రిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాము, తేలు విషం నుంచి క్రోటలస్ హారిడస్ అనే ఔషధాన్ని తయారు చేశారు. దీన్ని ఎయిడ్స్ రోగుల మీద ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT కూడా ఈ ఔషధంపై పలు పరిశోధనలు చేసింది. ఆ సంస్థ కూడా ఈ మందు ఎయిడ్స్ రోగులకు ఉపయోగకారిగా ఉంటోందని తేల్చింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.